మన వీడియోస్ కి వచ్చే వాచ్ అవర్స్ మొత్తం కూడా మనకు ఇక్కడే యాడ్ అవుతుంటది. మీరు ఎక్కడ చూడకండి, మీ వీడియోస్ కి వచ్చే వాచ్ అవర్స్ మొత్తం కూడా మనకు ఇక్కడే యాడ్ అవుతుంటది. ఇక్కడ నుండి మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే, చాలా మంది కూడా వాచ్ అవర్స్ అంటూ మొత్తం కూడా తగ్గుతుంది అంటున్నారు. అసలు మన వీడియోస్ కి వాచ్ అవర్స్ అంటూ మనకు ఎందుకు తగ్గుతుంది, అసలు మన ఛానల్లో ఏమన్నా మిస్టేక్ ఉందా, అంటే మనమే ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరి మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, మనకు వాచ్ అవర్స్ వచ్చేసి మన వీడియోస్ కి ఏ విధంగా యాడ్ అవుతుంటది, ఎక్కడ యాడ్ అవుతుంటది, ఎందుకంటే మనకు ఒకవేళ వాచ్ అవర్స్ అంటూ తగ్గినా కూడా మళ్ళీ మనకు వెంటనే యాడ్ అవుతుంటదా, లేదంటే మొత్తం వాచ్ అవర్స్ మొత్తం కూడా మనకు తగ్గుతూ వస్తుందా, మళ్ళీ యాడ్ అవుతుంటదా, ఓకేనా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు మీరు ఇక్కడ వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. ముందు స్టార్టింగ్ లో డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటది. మనకు వచ్చిన యూస్ తో పాటు ఇక్కడ మనకు వాచ్ అవర్స్ మొత్తం కూడా స్టార్టింగ్ లో కనిపిస్తుంటది. లాస్ట్ 28 డేస్ అని దాని కింద ఇక్కడ మనకి వాచ్ టైమ్ అవర్స్ అని ఇక్కడ మనకు 646 వాచ్ అవర్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటది. దీని మీద క్లిక్ చేసుకో. ఓకేనా? క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది వాచ్ టైమ్ అవర్స్ అని మళ్ళీ కనిపిస్తుంది. మీరు ఇక్కడ మళ్ళీ కూడా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకంటే చాలా మంది కూడా జాగ్రత్తగా వినండి. మనం డైలీ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు వాచ్ అవర్స్ అంటూ మనకు పెరగాలి. ఓకేనా? అంతేగాని అసలు మనకు తగ్గడం ఏంటి? ఓకేనా? అదే ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే స్టార్టింగ్ లో కనిపిస్తుంటది ఇక్కడ మనకి 7 డేస్ అని. ఇక్కడ మనకు 7D మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ మీకు 7 డేస్ లో మీకు వాచ్ అవర్స్ వచ్చేసి ఎంత వచ్చింది. ఓకేనా? మీ వీడియోస్ కి మొత్తం కలిసి ఇక్కడ మీకు ఒక వారంలో మీకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మీకైతే ఓకేనా 212 అన్నమాట. మనకి 212 గంటలు ఇక్కడ మనకు ఒకే ఒక వారంలో మనకు వాచ్ అవర్స్ కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. ఓకేనా? అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి 28D ఉంది. ఇక్కడ మనకి 28D అంటే 28 డేస్ అన్నమాట. ఓకేనా? మీరు ఇక్కడ ఫస్ట్ 28D మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు 28D మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే 28 డేస్ లో ఓకేనా 28 రోజుల్లో మనకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ కి మొత్తం కలిసి ఇక్కడ మనకు వచ్చిన వాచ్ అవర్స్ ఓకేనా 28 రోజుల్లో మనకు ఎన్ని గంటల వాచ్ అవర్స్ వచ్చిందో ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే 646 గంటలు ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి 90 డేస్ అని కనిపిస్తుంటది. అంటే ఇక్కడ మనకి 90D ఉంది. మీరు ఇక్కడ 90D మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు కేవలం 90 డేస్ లో ఇక్కడ మనకి 3 నెలల్లో కేవలం ఇక్కడ మనకి 90 డేస్ లో వచ్చిన వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకుంటే 1893. ఓకేనా? ఇక్కడ మనకి 1893 గంటల వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకి కేవలం 3 నెలల్లో ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకి 90 డేస్ లో ఓకేనా కేవలం ఇక్కడ మనకి 90 రోజుల్లో ఇక్కడ మనకి 1893 గంటల వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా? అది కూడా మీ ఛానల్లో మీరు వీడియోస్ ని చేసే దాన్ని బట్టే ఇక్కడ మనకు వాచ్ అవర్స్ వచ్చేసి ఇక్కడ మనకు యాడ్ అవుతుంటది. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి 365 డేస్ అన్నమాట, 365 రోజులు అన్నమాట. ఓకేనా? మీరు ఇక్కడ 365 డేస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనకు 1 ఇయర్ లో ఓకేనా ఇక్కడ మనకి 365 రోజులు అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి 1 ఇయర్ లో మనకు వచ్చిన వాచ్ అవర్స్ వచ్చేసి ఇక్కడ మనకి 3687 గంటల వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఈ విధంగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి సెప్టెంబర్ లో వాచ్ అవర్స్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ మనకు 1 మంత్ లో వాచ్ అవర్స్ మన వీడియోస్ కి మొత్తం కలిసి ఇక్కడ మనకు ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెప్టెంబర్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను సెప్టెంబర్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఏంటి అంటే మనకి ఆ మంత్ లో ఇక్కడ మనకి సెప్టెంబర్ మంత్ లో ఇక్కడ మనకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెప్టెంబర్ మంత్ లో నాకు వచ్చిన వాచ్ అవర్స్ వచ్చేసి ఇక్కడ మనకి 87 అవర్స్ అన్నమాట. ఓకేనా? 87 గంటలు ఇక్కడ మనకు కేవలం 87 గంటలు మాత్రమే ఇక్కడ మనకు ఒక మంత్ లో మనకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నమాట. ఓకేనా? అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఆగస్ట్ అన్నమాట. మీరు ఇక్కడ ఆగస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే ఆగస్ట్ మంత్ ఓకేనా ఇక్కడ మనకు కేవలం 1 నెల మాత్రమే ఆగస్ట్ మంత్ లో మనకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. కేవలం ఇక్కడ మనకు 719 అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి 719 గంటల వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మన వీడియోస్ కి మొత్తం కూడా రావడం అయితే జరిగింది. అది కూడా ఇక్కడ మనకి ఆగస్ట్ లో. అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకి జూలై అన్నమాట. మీరు ఇక్కడ మనకు జూలైలో వచ్చిన వాచ్ అవర్స్ వచ్చేసి 1082 అవర్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి 1082 గంటల వాచ్ అవర్స్ అన్నది ఇక్కడ మనకి జూలైలో మాత్రమే ఇక్కడ మనకు
రావడం అయితే జరిగింది. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి 2024 ఓకేనా 2024 అన్నమాట. మీరు ఇక్కడ 2024 మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఏంటంటే మీకు 2024లో వచ్చిన వాచ్ అవర్స్ ఎంత వచ్చింది, మీకు ఎన్ని గంటల వాచ్ అవర్స్ వచ్చింది అన్నది ఇక్కడ మీరు క్లారిటీ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే 3687 గంటల వాచ్ అవర్స్ అనేది ఇక్కడ మనకు కేవలం 2024లో మాత్రమే ఇక్కడ మనకు 3687 గంటల వాచ్ అవర్స్ అనేది రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 2023 ఓకేనా. మీరు ఇక్కడ చూసుకుంటే 2023లో మనకి ఇక్కడ వాచ్ అవర్స్ వచ్చేసి ఏమి కూడా కనిపిస్తలేదు, అంటే ఇక్కడ మనకు 0 ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే 2023లో మనం ఇక్కడ వీడియోస్ అంటే ఏం కూడా చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు మొత్తం కూడా 0 వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ లైఫ్ టైం, మనం ఇక్కడ లైఫ్ టైం మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మనకి ఇక్కడ లైఫ్ టైం అంటే మనం చేసే వీడియోస్ కి మొత్తం వాచ్ అవర్స్ మొత్తం కూడా మనకు కనిపిస్తుంది కదా. డైలీ మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి మనం పెడుతున్నాం కాబట్టి ఏ వీడియోకి మనకి ఇక్కడ ఎన్ని గంటలు వచ్చింది. ఓకేనా, మీరు ఇక్కడ కింద చూసుకుంటే మన వీడియోస్ కి వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనం కనిపిస్తుంది. 479, 399, 144, 85, 88, 78, 63, 60, 55, 52, 50, 48, 47, 47, 44, 43 మొత్తం వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ ప్రతి వీడియో మీద మీరు ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకుని మీకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఏ వీడియోస్ కి ఎన్ని గంటల వాచ్ అవర్స్ వచ్చిందో మీరు ఇక్కడ మొత్తం కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇదంతా కాదు, అసలు మనకు వాచ్ అవర్స్ అంటూ మనకు మొత్తం కూడా ఎక్కడ యాడ్ అవుతుంటది, మన వీడియోస్ కి వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా మనకు ఎక్కడ యాడ్ అవుతుంటది, అదే మనకు కరెక్ట్ అన్నమాట. ఓకేనా, మనకి మానిటైజేషన్ కి వాచ్ అవర్స్ అంటూ అదే మనకు కరెక్ట్ అన్నమాట. ఓకేనా, మీకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా మీ వీడియోస్ కి వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా మీకు ఇక్కడే యాడ్ అవుతుంటది. ఓకేనా, మరి ఎక్కడ యాడ్ అవుతుంటది అంటే మీరు మొత్తం కూడా ఇలా బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ మనకు కనిపిస్తుంటది, ఇక్కడ మనకు ఎర్న్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇలా మీరు కిందికి రండి. ఓకేనా, ఇలా కిందికి వస్తే ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు 3411 గంటలు ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఇది మనకు కన్ఫర్మ్ అన్నమాట. అందరు కూడా ఆ వీడియోస్ కి వాచ్ అవర్స్ మొత్తం కూడా తగ్గుతుంది, అసలు ఏంటన్నా ప్రాబ్లం అంటున్నారు. అసలు మీకు వాచ్ అవర్స్ అంటే మీకు ఎక్కడ తగ్గుతుంది అంటే మీరు ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ లో మీరు ఇక్కడ వైట్ యాప్ అనేది ఓపెన్ చేస్తారు కదా. మీరు ఇక్కడ వైట్ యాప్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఓకేనా, ఇక్కడ మనకి కేవలం లాస్ట్ 20 డేస్ లో వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే 646 గంటల వాచ్ అవర్స్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఇది మాత్రం కేవలం మనకు 28 రోజుల గంటల వాచ్ అవర్స్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనా, ఇది కాదు, మన టోటల్ వీడియోస్ కి మనకు వాచ్ అవర్స్ అంటూ మనకు ఎక్కడ కనిపిస్తుంది. మొత్తం వాచ్ అవర్స్ మనం ఎక్కడ చూసుకోవాలంటే మీరు ఇక్కడే యాడ్ అవుతుంటది. మీరు చూసుకోవాల్సింది కూడా ఇక్కడే అన్నమాట. ఇక్కడ కూడా మీకు ఒకవేళ తగ్గుతే మాత్రం అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి జనవరి 1వ తారీఖు 2024 అనుకోండి. ఓకేనా, మళ్ళీ మనకు నెక్స్ట్ జనవరి 1వ తారీఖు 2025 వరకు మనకు 1 year అవుతుంది. ఆ లోపు మీ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి 1 year అనేది అయిపోగానే మనకు వచ్చిన వాచ్ అవర్స్ గానీ వ్యూస్ గానీ మొత్తం కూడా తగ్గుతూ వస్తుంది. ఓకేనా, మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను, లేదా దానికి సంబంధించి ఒక వీడియో అయితే డెఫినెట్ గా చేస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.